బయటికి వెళ్దాము, ఇంకా రెడీ అయిపోయి అంతా సెట్ అవుతుంది అనుకున్నప్పుడు బాగా ఆకలేస్తుందని చెప్పింది. ఏం చేసుకుంటావు అని అడిగాను. మిల్క్ షేక్ చేసుకుంటాను నేను, నాకు బనానా మిల్క్ షేక్ తాగాలని చెప్పింది. మొత్తానికి నెల రెడీ అయిపోయాము. ఈరోజు 4 పనులు ఉన్నాయి మాకు. ఒకటి సెక్రటరీకి పోయి మా వాడిది వ్యాక్సిన్ చేయించాము. లాస్ట్ 45 డేస్ది. ఆ 45 డేస్ వ్యాక్సిన్ కోసము నేను ఒక బుక్ ఇస్తారు, ఆ బుక్లో రాయించాలి. సో రాయించాలి. ఆ రోజు మర్చిపోయాము, ఈరోజు రాయించాలి. అండ్ సెకండ్ పని ఏంటి అంటే మా చిన్నవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి జనరల్ చెకప్కి. అండ్ థర్డ్ పని వచ్చేసి వాటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి. అండ్ ఫోర్త్ పని వచ్చేసి కూరగాయలు తీసుకొని రావాలి. సాటర్డే కదా, సో కూరగాయలు తీసుకుంటాము. సో ఈ 4 పనులు ఉన్నాయి. బయలుదేరిపోయాము. గ్రోసరీస్ కూడా రెడీ అయిపోయాము. వైట్ అదిగోండి, మామూలు వైట్. వాడికి వైట్ షర్ట్ వద్దండి, తీస్తున్నాడు. అది కింద మీద పడి చేస్తున్నాడు. మొత్తానికి బయటికి రావడం జరిగింది. ఎటు పోవాలి అనుకుంటే ఫస్ట్ బాగానే చెప్పింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చిన్నని హాస్పిటల్ తీసుకుపోవాలి. సో హాస్పిటల్కి అయితే ప్రయాణం అయ్యాము. ఎండ బాగా ఉంది. ఎవ్రీ టైం హాస్పిటల్కి వచ్చే ముందర యాక్చువల్గా డాక్టర్స్ ఉన్నతో ఫోన్ చేసి కనుక్కుంటాము. ఈసారి కనుక్కోలేదు, ఎండలో వచ్చాము, కొంచెం లేట్ అయింది. హాస్పిటల్లో చూస్తే చాలా రష్ అయితే ఉంది, చూడాలి. జనాలు చాలామంది ఉన్నారు హాస్పిటల్లో, ఫుల్ రష్ ఉంది. ఇంత ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మొత్తం హాస్పిటల్ నిండిపోయింది. ఓపీ తీసుకోవడానికి అయితే లైన్ తక్కువే ఉంది. సో తొందరగా ఓపీ తీసుకొని వచ్చేసాను. టిల్లుగాడు మాత్రం అసలు కింద దిగరంటున్నాడు, మీదనే ఉంటాడంట పైనే. భాను అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంది చిన్నోడిని తీసుకెళ్ళడానికి. హాస్పిటల్ పని అయితే అయిపోయింది. ఆ తర్వాత మేము చిన్నోడిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాము మున్సిపల్ ఆఫీస్కి. ఫుల్ ఎండ ఉంది. హాస్పిటల్ పని మున్సిపల్ పని 2 చేసుకున్న తర్వాత కొంచెం ఆకలేసింది. టిల్లుగాడు కొంచెం నీరసం అయిపోయాడు. నాకైతే భయంకరమైన ఆకలేసింది. సో ఏం తిందామని ఆలోచిస్తుంటే సమోసాలు గుర్తొచ్చాయి. అక్కడ దగ్గరలో బీసెన్ రోడ్లో మోనసూర్కి వెళ్ళి కొన్ని సమోసాలు, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. తినేద్దాం అనుకున్నాము, కానీ బాను ఇంటికి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా తిందామన్నది. సరే ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంటికి వెళ్తే దారిలో కొబ్బరినీళ్ళు కనిపిస్తే అవి కూడా తీసుకున్నాము కొన్ని. ఇంటికి రాగానే బాను సమోసాలు సర్వ్ చేసేసింది. మంచిగా కడుపు నిండా తినేసాము సమోసాలను అయితే. సమోసాలు తినగానే బాను లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. లంచ్ అంటే రైస్ ఒకటే వండుతుంది, ఎందుకంటే కర్రీస్ నెట్టు చాలా మిగిలిపోయినాయి. సో ఆ కర్రీస్ వేస్ట్ చేయడం బానుకి అస్సలు ఇష్టం ఉండదు. సో కంప్లీట్ చేయాలి ఫస్ట్. సో వెజిటేబుల్ మార్కెట్కి రావడం జరిగింది అనుకున్న ప్రకారము. 2 పనులు అయితే అయిపోయినాయి, ఇది ఇంకో పని. వెజిటేబుల్ మార్కెట్కి ఎవ్రీ సాటర్డే ఈజ్ కంపల్సరీ యాజ్ యూజువల్. లాస్ట్ వీక్ ఏదైతే తింటున్నామో అది రిపీట్ కాకుండా ఈ వీక్ తీసుకోవాలి. అదే ప్రొసీజర్ మీకు చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ గ్రోసరీ కోసం డిమార్ట్కి వచ్చాము. తెలుసు కదా డిమార్ట్ అంటే ఎలా ఉంటుందో. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి వస్తే 1000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. సో ఆచి తూచి అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రూపాయి లెక్క పెట్టుకుంటూ షాపింగ్ చేస్తున్నాము. మంత్ ఎండ్ కదా, సో పైసలు కొంచెం టైట్నే ఉంటుంది పొజిషన్, బట్ తప్పదు, తీసుకోవాలి. ఏ మ్యాన్ హ్యాస్ టు డూ వాట్ హీ హ్యాస్ టు డూ ఫైనల్లీ. సో ఇక్కడ గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోవచ్చింది. మ్యాక్సిమం తీసేసుకున్నాము కావాల్సినవి అయితే. ఇంకొన్ని మిగిలిపోయాయి, అవి మళ్ళీ వచ్చి తీసుకోవాలి. ఇక్కడ మీలో ఎంతమంది తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. యాక్చువల్గా రంజాన్ సీజన్ కదా, రంజాన్ సీజన్లో కొన్ని మసీద్ దగ్గర గంజి ఇస్తారు. లైక్ ఇట్స్ ఏ వెరీ టేస్టీగా ఉంటుందని చెప్పింది బాను. సో అది తీసుకెళ్ళడానికి క్యాన్ పట్టుకొని అయితే బయలుదేరాను. ఆ క్యాన్ నిండా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందని బాను చెప్పింది. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం మసీదుకి లోపలికి. రంజాన్ కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుంది మొత్తం అంతా. అక్కడ లోపలికి వెళ్ళాక ఫంక్షన్లో పెట్టినట్టు చాలా పెద్ద గిన్నెల్లో గంజి చేస్తున్నారు. ఆల్వేస్ వేడిగా ఉండడానికి కింద మంట కంటిన్యూస్గా పెట్టారు. చూడడానికి అయితే బాగుంది. సో ఇక్కడ గంజిలో బూందీ వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. సో మేము ఇక్కడ బూందీ తీసుకోవడానికి వచ్చాము. బూందీ చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాము. బయట కన్నా కొంచెం తక్కువ రేటే, 90 రూపీస్కి ఇచ్చేసారు ఇక్కడైతే. ఇదే ఆ గంజి. ఇప్పుడు దీంట్లో బూందీ వేసుకొని తినేద్దాము. రంజాన్ సీజన్ కదా,
అందరూ ఫాస్టింగ్ ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి ఈ గత 2-3 డేస్ నుంచి మా ఇంటికి వచ్చి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి స్వీటో హాట్ ఏదో ఒకటి ఇస్తున్నారు. మేము కూడా ఏదో ఒకటి ఇద్దామని బాను అంటే సో ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నాము. తను బ్రెడ్ హల్వా చేసింది. బాదం మిల్క్ చేద్దాం అనుకున్నాం. బట్ బాదం మిల్క్ చేయడానికి తనకు ఓపిక లేదు. సో బయట నుంచి బాదం మిల్క్ తెప్పించేసి ఇలా ఒక 20 మెంబర్స్కి సర్వ్ చేసి కొన్ని వెజ్ పఫ్స్, బాదం మిల్క్ అండ్ బ్రెడ్ హల్వా ఇచ్చాము.